కొమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై కాసేపట్లో అవిశ్వాస సమావేశం జరగనుంది. కౌన్సిల్లో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పటికే కౌన్సిలర్ల క్యాంపుకు వెళ్లారు. క్యాంపు నుంచి నేరుగా సమావేశానికి రానున్నారు కౌన్సిలర్లు. ఒక క్యాంపులో 21 మంది, మరో క్యాంపులో 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాసం పెట్టిన మెజారిటీ సభ్యులంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కావడంతో అవిశ్వాసంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సుమా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేసి ఆ దిశగా సఫలమైంది. కానీ కాగజ్ నగర్ లో కొంత డిఫరెంట్ వాతావరణం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సొంత కౌన్సిలర్లు ఆ పార్టీకి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ పైన డిసెంబర్ 20వ తేదీన అవిశ్వాసం పెట్టారు. పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది చైర్మన్ వైస్ చైర్మన్ల పైన. చైర్మన్ సద్దాం హుస్సేన్ తో పాటు వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్ ఇద్దరి పైన కూడా వ్యతిరేకత ఉంది. గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో పార్టీకి వ్యతిరేకంగా బీఎస్పీ పార్టీకి వీళ్ళు పనిచేశారన్నది ఒక ప్రధానమైన ఆరోపణ ఈ తిరుగుబాటు చేసిన కౌన్సిలర్లు చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే 21 మంది కౌన్సిలర్లు ఒక క్యాంప్ లో ఉన్నారు వ్యతిరేక వర్గానికి సంబంధించి. సో ప్రస్తుతం ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన వర్గంలో 9 మంది మాత్రమే కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తం మున్సిపల్ సంబంధించి 30 మంది సిట్టింగ్ కౌన్సిలర్లు ఉండగా అందులో ప్రస్తుతం 21 మంది ఒక క్యాంప్ లో ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే ఆ చైర్మన్ వైస్ చైర్మన్ పదవిలోకి దిగిపోవాలంటే 21 మంది అవసరం ఉంది. ఒక్క కౌన్సిలర్ ఒకవేళ తారుమారైనా కూడా అవిశ్వాసం అనేది వీగిపోయే అవకాశం ఉంటుంది. చైర్మన్ వైస్ చైర్మన్ యాజ్ గా కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒక ట్విస్ట్ చూడొచ్చు. బీజేపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు పాల్వాయి హరీష్ బాబు. ఆయన మాత్రం అవిశ్వాసం వీగిపోయేందుకు అదే చైర్మన్ వైస్ చైర్మన్ కంటిన్యూ అయ్యే దిశగా ఆయన కొంత పావులు కలుపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా మెజార్టీతో కాగజ్ నగర్ కైవసం చేసుకుంది. గతంలో 24 మంది కౌన్సిలర్లు సొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 4, ఒక ఇండిపెండెంట్ గెలిచిన ఒక 2 కలుపుకొని మొత్తం 27 మంది బలం బీఆర్ఎస్ పార్టీకి ఉండే. కానీ సొంత పార్టీ నేతలే సొంత పార్టీకి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ల పైన అసంతృప్తి వ్యక్తం చేసి ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది. సో మరి కాసేపట్లో 11:30కి అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఉంది. ఈ క్యాంపులో 2 క్యాంపులో ఉన్న కౌన్సిలర్లందరూ కూడా నేరుగా మున్సిపల్ సమావేశానికి హాజరవుతారు. 21 మంది క్యాంపులో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవిశ్వాసంలో పాల్గొంటే మాత్రం చైర్మన్ వైస్ చైర్మన్ ఎప్పట్లోగా దీనికి సంబంధించి ఒక ఫైనల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి క్లారిటీకి రావచ్చా? ఇది ఏం జరగబోతుంది? లేదు, సుమారు 12 గంటల వరకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకే ఒక కౌన్సిలర్ సంబంధించి ఎక్కడో మద్దతు తెలుపుతారన్న దానిపైనే ఉత్కంఠ ఉంది. 21 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నప్పటికీ కూడా ఆ 21 మంది పూర్తి స్థాయిలో అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఒక్క కౌన్సిలర్ గైరాజరైనా పూర్తిగా అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఉత్కంఠనైతే నెలకొని ఉంది. ఆ 21 మంది బయలుదేరారు. ఆల్రెడీ 11:30కి కౌన్సిల్ కి రాబోతున్నారు. ఒక్క కౌన్సిలర్ మాత్రం ప్లేట్ ఫిరాయిస్తే ఖచ్చితంగా అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది చైర్మన్ వైస్ చైర్మన్ ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ కౌన్సిలర్లందరూ కూడా కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి బీజేపీ కొంత మద్దతు తెలపడం అనేది కొంత ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.